నెల్లూరు జిల్లా కోవూరు మండలం గుమ్మలదెబ్బ గ్రామం మండల పరిషత్ ఉన్నత పాఠశాలలో తెలుగు టీచర్ సునీల్, హెచ్ఎం ఇందిరాదేవి మాకొద్దు అంటూ విద్యార్థులు, తల్లిదండ్రులు పాఠశాల ముందు ధర్నా చేశారు. కోవూరు విద్యార్థుల పట్ల తెలుగు టీచర్ అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని, హెచ్ఎం ఇందిరాదేవి అతనికి సహకరిస్తోందని విద్యార్థులు, విద్యా కమిటీ చైర్మన్ స్వప్న ఆరోపిస్తున్నారు. ఎస్ఐ రంగనాథ్ గౌడ్ అక్కడికి చేరుకుని విద్యార్థులకు, తల్లిదండ్రులకు నచ్చజెప్పి ధర్నా విరమింపచేశారు. జెడ్పీ హై స్కూల్ నుంచి మాట్లాడుతున్నాను. నేను స్కూల్లో విద్యా కమిటీ చైర్మన్గా చేస్తున్నాను. మాకు గత సంవత్సరంలో తెలుగు ఉపాధ్యాయుడు సునీల్ అనే వ్యక్తి వచ్చారు. తను పిల్లల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. షర్టులు ఇవ్వడం, మద్యం దాగి రావడం, పిల్లల్ని ఇష్టానికి చాలా పెద్ద పెద్ద కర్రలతో అలా కొట్టడం చేస్తూ ఉన్నారు. పైగా చదువు కూడా చెప్పడం రాదని హెడ్ మాస్టర్ గారే మాకు ఇన్ఫామ్ చేశారు. లాస్ట్ 10 days క్రితం మేము పెద్దవాళ్ళని తీసుకెళ్ళి ఇట్లా చెప్పిస్తే, ఏంటి మేడం ఇలా ఉన్నాడు ఉపాధ్యాయుడు అని అంటే, సరే మేము వెళ్ళి ఇప్పుడు ఒక లెసన్ చెప్పమని అడగతామంటే దానిపై తానే చెప్పింది, చెప్పలేడు ఇప్పుడైతే అని అంటే, అలాంటి ఉపాధ్యాయుడు మాకు అవసరమా, చదువు చెప్పలేని ఉపాధ్యాయుడు అని అడిగితే తాను అలాగే సపోర్ట్ చేసుకుంటూ వస్తుంది. 1వ తేదీ వరకు టైం ఇచ్చి దానిపై తాను ట్రాన్స్ఫర్ పెట్టుకొని వెళ్ళమనండి అని అంటే, నేను వెళ్ళి అడిగితే 30 మంది విద్యార్థులు నా ఇంటి మీదకి వచ్చాడు. వచ్చిన దానికి ఒకరు బిడ్డను పట్టుకొని కొట్టింది సార్, ఎందుకు అని అడిగితే నేను ఏం చేయలేను, నేను కొట్టకూడదా అట్లా ఇట్లా అని అడిగింది. సరే ఇప్పుడు సార్ని ఏం చేయలేరా మీరు అనంటే, నేనేం చేయలేను అని అన్నారు. సరే మేమేం చేసుకుంటాము అని అనేసి చెప్పాము. అందువల్ల పేరెంట్స్ ఇలా చేశారు సార్, నువ్వు వస్తావా రావా, నువ్వు రాకపోయినా మేము చేసుకుంటామని అని చేశారు. నేను రావాల్సి వస్తుంది సార్. నేనేమో వద్దన్నాను, కానీ వాళ్ళు వినటం లేదు. వాళ్ళ బిడ్డను కొట్టే కొద్దు వాళ్ళ బాధ, నీ బిడ్డను కొడితే నీకు తెలుస్తుంది అని అడుగుతాము. వాళ్ళని కానీ అలాగే కానీ పెట్టుకుంటే మా పిల్లలు మేమే ఇచ్చేసేయండి, మేము వేరే స్కూళ్ళన్నా చేర్చుకుంటాం. ఒక చెడు వ్యక్తికి ఈ విధంగా సపోర్ట్ చేయడం కరెక్ట్ కాదు అని పేరెంట్స్ మాట్లాడుతూ ఉన్నారు. నా ఇంటి మీదకి రాని రోజు ఉండడం లేదు గొడవకి. అట్లా కొట్టాడు, ఇంట్లో కొట్టాడు, చదువు చెప్పి నిన్న కూడా కొట్టాడంట. అది కూడా నేను అడగలేదు. ఒక పేరెంట్ వచ్చి నిన్న కంప్లైంట్ చేస్తే చాలా ర్యాష్గా బిహేవ్ చేశారంట. అలాగే నా పేరెంట్స్కి సమాధానం చెప్పాల్సింది. నెల్లూరు జిల్లా కోవూరు మండలం గుమ్మలదెబ్బ గ్రామంలో మా జెడ్పీ హై స్కూల్ ఉంది సార్. దానికోసం మేమంతా కోరగాడు స్కూల్ నిలబెట్టుకుంటే ఇప్పుడు హెచ్ఎం మేడం వచ్చింది. సంవత్సరం కంటే సునీల్ సార్ వచ్చారు. ఆయన వచ్చిన కాడి నుంచి ఒక్కటి కూడా మంచి పేరు లేదు సార్. ఆయనకి తాగొస్తాడు, గుట్టకాలు వేస్తాడు, పిల్లల్ని కొడతాడు, ఆడపిల్లకాయలు జుట్టులు లాగుతాడు, వాళ్ళని అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు సార్. ఆ సార్ మేము తీసేయమని చెప్పి మధ్య వచ్చి కంప్లైంట్ కూడా ఇచ్చిపోయాను సార్. 2 సార్లు కంప్లైంట్ ఇస్తే ఆయనకి ఆ మేడం సపోర్ట్ చేస్తుంది. ఆ మేడం సపోర్ట్ చేస్తుంది కాబట్టి ఆ మేడం వద్దు, ఆ సారు వద్దు. మా పిల్లకాయలు డిసిప్లిన్గా పెరగాలంటే వాళ్ళిద్దరు ఉండకూడదు సార్. మాకు కావాల్సింది సాయి సార్ కావాలి. సాయి సార్ని పంపించేశారు, కానీ మాకు సాయి సార్ వెనక్కి కావాలి. చదువు బాగా చెప్తాడు ఆ సారు. మాకు ఆ సార్ కావాలి. మా పిల్లకాయలు డిసిప్లిన్గా ఉండాలి. అందుకని మాకు వాళ్ళిద్దరూ వద్దు సార్. మాకు వాళ్ళిద్దరూ పోయేదానికి అధికారులకి తెలియజేయండి దయచేసి. మాకు అదనే కాదు, హెచ్ఎం మేడం కంప్లైంట్ ఇచ్చినా కానీ మీరు రెస్పాండ్ అవ్వట్లేదు సార్. ఆయనకే సపోర్ట్ చేస్తుంది. ఆయన సపోర్ట్ చేస్తుంది కాబట్టి ఆమె కూడా వద్దు మాకు. ఇప్పుడు దాకా ఒక కంప్లైంట్ లేదు సార్ మా స్కూల్కి. కానీ మా స్కూల్ పడగొడతానంటే మేమే పోరుగాడి స్కూల్ నిలబెట్టుకున్నాం సార్. అలాంటి స్కూల్ పరువు మళ్ళీ పోతా ఉంటే మేము పాము కొట్టుకోలేము కదా. అందుకని మాకు ఇద్దరు వద్దు సార్. మాకు కావాల్సిన సాయి సార్ కావాలి. హెచ్ఎం మేడం కూడా వద్దు, వేరే హెచ్ఎం మేడం కావాలి. అక్కడ భోజనాల గురించి ఏమన్నా కానీ చెప్పానుకో కంప్లైంట్ పోయి భోజనాలు కూడా కొంచెం కంప్లైంట్లుగా ఉన్నాయి. పిల్లకాయలని ఆమె బలవంతంగా తినమంటారు. తినమన్నప్పుడు వాళ్ళకి భోజనాలు తినేటప్పుడు పిల్లకాయలు భోజనాలు తినేసి ఫుడ్ పాయిజన్ అవుతుంది. చాలా మందికి బాగలేకుండా కూడా వస్తుంది. అక్కడ భోజనాలు కూడా బాగుండట్లేదు. ఆమె తినేసి వచ్చిన ఫుడ్ పాయిజన్ అవుతుంది. ఎందుకు లేరు ఇంటికాడ తినంటే, మీరు ఇంటికాడ తినేదానికి లేదు, స్కూల్లోనే తినాలి మీరు అని చెప్పి బలవంతంగా తినిపిస్తుంది. మేము హాస్పిటల్కి తీసుకెళ్తున్నాము. మా పిల్లలకి ఏమన్నా అయితే వాళ్ళు రెస్పాండ్ ఇస్తారా సార్? లేదు కదా. కాబట్టి మా హెచ్ఎం మేడం వద్దు, సునీల్ సారు వద్దు. ఖచ్చితంగా చెప్పాల్సిన వాళ్ళు ఇద్దరు మాకు వద్దు. మాకు వేరే వాళ్ళు కావాలి. మా సాయి సార్ మాకు కావాలి. సాయి సార్ని పంపించేశారు. మాకు సాయి సార్ వెనక కావాలి. మేము సంవత్సరం క్రితం తెలుగు సార్గా సునీల్ సార్ అని రావడం జరిగింది. వచ్చిన దగ్గర నుంచి ప్రతి ఒక్క క్లాసులో నుంచి కంప్లైంట్లు వస్తున్నాయి. తాగేసి వస్తున్నాడు, ఆడపిల్లకాయలను అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడు, పిల్లల్ని హింసాత్మకంగా కొడుతున్నాడని. కానీ ఇన్ని రోజులు కంప్లైంట్ చేసాం హెచ్ఎం మేడంకి, కానీ ఎలాంటి రెస్పాన్స్ లేదు వాళ్ళ దగ్గర నుంచి. అందువల్ల ఈరోజు నేను ఒక బాబును కొట్టి ఇంటికి పంపించడం జరిగింది. అందువల్ల హెచ్ఎం మేడం కానీ సునీల్ సార్ గారు మాకు వాళ్ళిద్దరు స్థానంలో పిల్లలకి సంస్కారం అనేది, ఒక డిసిప్లైన్ అనేది క్రమశిక్షణగా నేర్పించే వాళ్ళే మాకు కావాలి. వాళ్ళుగా వద్దు మాకు. వాళ్ళు తీసేసేంత వరకు మేము పిల్లలు కూడా పంపించాం. స్కూల్ కూడా పంపించాం సార్. ఇంట్లోనే
పెట్టుకుంటాం. పోయినసారి స్కూల్ తీసే స్పాట్లో కలుపుతామంటే మేము అప్పుడు కూడా ఇట్లాగే పోరాడి స్కూల్ నిలబెట్టుకుంటాం. వీళ్ళెవరంటే వచ్చి మా స్కూల్ని ఈ విధంగా చేయడానికి? మా స్కూల్ పరువు కూడా పోతాం సార్. ప్రతిదానికి ఇదే అలవాటు అయిపోతుంది. అది కరెక్ట్ కాదు. మీరు చేసినారు టీచర్, మీరు చేసినారు పేరెంట్స్ వేరు, పిల్లలు వేరు. పిల్లలకు ఒకటి అలవాటు మీరు చేసినామనుకో రేపు ఇదే పద్ధతి అనుకుంటారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో సిస్టమ్ ఉంటుంది, సిస్టమ్ ఉంటుంది. ఆ సిస్టమ్ ప్రకారం ఫాలో అవ్వాలి. ఇప్పుడు మనకు ఏదైనా ఒకటి కావాలి, దానికి కూడా మీరు కొంచెం పని అవ్వదు కదా. అది అలవాటు చేసినట్టు పిల్లలు. ఇది ఫర్దర్ మీకు డేంజర్ అవుతుంది. వాళ్ళకి ఏంటంటే వ్యవస్థలను ఎలా పని చేసుకోవాలనేది మర్చిపోయి ప్రతి దానికి గొడవ చేస్తే పని అవుతుంది అనే సిద్ధాంతానికి వస్తారు. అది మీకు ప్రమాదం. ఈ వయసులో కనుక నాటుకున్నదంటే అది నిలబడిపోతుంది. దయచేసి అందరూ పంపించండి, రెకమెండేషన్ తీసుకురండి. మళ్ళీ మీకు ప్రాబ్లం అయితే ఒకసారి రండి, మా దగ్గరికి రండి అని గారు పిలిపించండి, నేను మాట్లాడతాను. ఓకేనా? అది విధానం. ఓకేనా? పిల్లల్ని ఇన్వాల్వ్ చేయకండి దయచేసి. ఓకేనా? రేపు పంపించండి, నేను చూసుకుంటాను. రెకమెండేషన్ కాపీ చేస్తే అందరు సంతకాలు అంతకాదు ఫోన్ నెంబర్కి పంపించాలి. ఏమైనా ఎంక్వైరీ కానీ చేసుకోవాలన్నా ఫోన్ చేసినామో మీరు చెప్పండి. ఫోటోలు తీసుకుని ఫోటోలు కూడా యాడ్ చేసి ఎంఈఓ డిఓ వాళ్ళు అక్కడ ఫంక్షన్ ఉండదు. నెల్లూరు సార్ వస్తున్నారు, బాగుంటే మేమే ఎందుకు వద్దంటాం సార్. కంప్లైంట్ ఒక్కరు మాట్లాడండి, ఒక్కరు చెప్పండి. మాట్లాడమంటారా? మీరే మాట్లాడలేదు. మేము సార్ ముందర, అదిగోండి సాయి గారి ముందర డిఈఓ గారితో మాట్లాడాము. డిఈఓ గారు ఏం చెప్పారంటే, ఇలా ధర్నా చేస్తూ ఉంటే ఆ వెళ్ళిన టీచర్కి కూడా ఇబ్బంది జరుగుతుంది సార్. చెప్పిందా సార్? వెళ్ళిన టీచర్కి కూడా ఇబ్బంది జరుగుతుంది, అతని మీద కూడా కొంచెం నెగిటివ్గా అనుకుంటారు. కాబట్టి ధర్నా అది వద్దు, మీరు ఏమి రాయాలనుకుంటున్నారో వాళ్ళ చేత లెటర్ రాయించి నాకు ఫార్వర్డ్ చేయండి. మేము ఈరోజు టీచర్స్ డే సెలబ్రేషన్స్లో ఉన్నాము, ఇప్పుడు అక్కడ జరుగుతున్నాయి, మీరు లెటర్ నాకు ఫార్వర్డ్ చేయండి అని చెప్పారు. సార్ ముందర చెప్పారు సాక్ష్యం. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.